హే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో నిన్న మనం యూట్యూబ్లో అయితే మే 16th వరకు అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు ఏమైందో మార్కెట్లో చూద్దాము గ్రూప్లో. సో మే 17th అంటే టుడే నేను 10:42 ఏఎంకి అయితే గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. ఏమని టేక్ బిట్ కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో నో సెకండ్ ఎంట్రీ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో అక్కడ సెల్ 120 అంటే నేను చెప్పాను కదా 0.1తో నేను ఈ మంత్ మొత్తం ట్రేడ్ చేస్తున్నాను అని. అండ్ ఆల్సో నేను 0.12తో లైక్ నేను స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అయితే బిల్డప్ చేసేసాను. అంటే ప్రీవియస్గా బ్యాక్ టెస్ట్ చేశాను అండ్ ప్రీవియస్ మంత్ మొత్తం లైవ్ టెస్ట్ చేశాను. అండ్ ఈ మంత్లో నేనైతే ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాను స్కాల్పింగ్. స్కాల్పింగ్ అనేది నేను 0.5తో ఒక 250 to 300 పాయింట్స్ పడదామని అయితే చూస్తున్నాను. సో అందుకే నేను లైక్ 0.12తో అలా బ్యాక్ టెస్ట్ చేస్తూ వస్తున్నాను స్కాల్పింగ్ని. చూద్దాం. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఈ మంత్లో వర్కౌట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్కాల్పింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో స్కాల్పింగ్ అనేది 0.5తో వితిన్ 15 మినిట్స్లో క్లోజ్ చేసేస్తాను 250 to 300 పాయింట్స్ని. సో అది నాకు తెలుసు ఎప్పుడు మూమెంటం వస్తుంది, ఎలా పట్టాలి అని. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెటప్. సో ఈ మంత్ ఊరికే లైవ్లో టెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే చేస్తాను. ఓకే గైస్, దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ మంత్. అండ్ ఈ మంత్ ఈ రోజు ఏమైందో చూద్దాం. సో 10:42 ఏఎంకి టేక్ బిట్ కాయిన్ సెల్ ఎంట్రీ అయితే చెప్పాను బ్లూ లైన్ దగ్గర. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో. మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే వీడియోని, బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ పాయింట్, రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో మనం ఎవ్రీ టైం మాన్యువల్గా టైప్ చేసే బదులు ఇలా ప్రీ డిఫైన్డ్గా కలర్స్ వేసేస్తే గ్రూప్లో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది జస్ట్ మనం అలా పోస్ట్ చేయంగానే. అందుకే నేను ఈ మెథడ్ అయితే ఫాలో అవుతాను. సో చూద్దాం ఏమైందో. అండ్ ఏం చెప్పాను, సెల్లింగ్ ఎంట్రీ అయితే తీసుకోమన్నాను. ఒక 870 పాయింట్స్ ఏమో అనుకుంటాను విత్ రిస్క్ ఆఫ్ 250 పాయింట్స్. ఓకే. సో జస్ట్ నౌ 3:27 పిఎంకి అయితే పోస్ట్ చేశాను. సో గైస్ ఎగ్జిట్ విత్ 600 పాయింట్స్ ప్రాఫిట్ అని. సి మనం ఎవ్రీ టైం 800 to 1000 పాయింట్స్ పట్టాలి అనే రూల్ అయితే లేదు. ఎందుకు అంటే కొన్ని టైమ్స్ మనకి అక్కడి వరకే వెళ్తుంది. 800 to 900 పాయింట్స్ ఇవ్వలేదు. ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఫోర్స్‌గా ఎందుకు కూర్చోవాలి? సో ఈరోజు నాకు అనిపించిందనమాట 600 పాయింట్స్. అది కూడా వీకెండ్‌లో మార్నింగ్ నుంచి ఈ టైంకి 600 పాయింట్స్ మనం కరెక్ట్‌గా పట్టాము అంటేనే గ్రేట్ అనమాట. ఎందుకంటే మనకి వీకెండ్స్‌లో మొమెంటం చాలా స్లోగా ఉంటుంది. ఆ మొమెంటం స్లోలో కూడా మనం ట్రెండ్‌ని ఫైండ్ ఔట్ చేసి ఒక 600 పాయింట్స్‌ని పట్టావు అంటే దట్స్ గ్రేట్. ఓకేనా? సో 600 పాయింట్స్ నేను లాక్ చేసామని చెప్పేసాను. బుక్ చేసేయమన్నాను. నేను కూడా బుక్ చేసేసాను. నాకు ఓవరాల్‌గా ఒక $55 ఏమో వచ్చింది 0.1తో. యాహ్! ఐయామ్ ఫైన్. సో వీకెండ్‌లో జస్ట్ కూర్చొని ఇంట్లో కూర్చొని జస్ట్ ఎంట్రీ పెట్టేసి నా పాటికి నేను మూవీ చూసుకుంటూ ఉన్నాను. సో యాహ్! గైస్ అదనమాట. 600 పాయింట్స్ అంటే తక్కువేం కాదు. విత్ రిస్క్ ఆఫ్ 250 పాయింట్స్. సో ఇక్కడ కూడా మనకి 1:2 రేషియో అబోనే ఉంటుంది. నేను ఏ ట్రేడ్ వేసినా 1:2 లేకుంటే 1:2 అబోవ్ అయితేనే ఉండాలి. అందులో మీరు చూసారు అంటే ఈ మంత్ ఆల్మోస్ట్ 17 డేస్ అయినాయి. 17 డేస్‌లో మనం ఒక 9, 10 ట్రేడ్స్ చేసాము. ఓకేనా? సో ప్రాపర్ ప్లానింగ్‌గా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఈ మంత్‌లో చార్జెస్‌ని తగ్గియాలి. తగ్గించి ప్రాఫిట్‌ని పెంచుకోవాలి. షూర్ షాట్ కాల్స్‌నే పెట్టాలి గ్రూప్‌లో. నేను కూడా షూర్ షాట్ కాల్స్‌ని తీయాలి. 30K ప్లస్ ప్రాఫిట్‌ని తీయాలి ఈ మంత్‌లో. సో ఓన్లీ ఎయిమ్ వచ్చేసి ఈ మంత్‌లో 30K ప్రాఫిట్‌ని చూపియాలి. అదే నా ఎయిమ్ అనమాట. సో ఆ ఎయిమ్‌ని రీచ్ అవ్వాలి అంటే లెస్ ఎంట్రీస్ విత్ మోర్ షూర్ షాట్ కాల్స్‌ని నేనైతే గ్రూప్‌లో పెట్టాలి. సో అదే చేస్తున్నాను ఇప్పటి వరకు. స్టిల్ మనకి 14 డేస్ అయితే ఉంది. ఈ 14 డేస్‌లో మనకి ఓవరాల్‌గా ఒక 5 ఎంట్రీస్ తగిలినా చాలనమాట. ఓకేనా? సో రిమైనింగ్ అన్ని డేస్ లాస్ వచ్చినా పర్లేదు నాకు. ఎందుకంటే ఒక్క ఎంట్రీ చాలు మొత్తం క్లోజ్ చేసేస్తుంది ఆ లాసెస్ అన్నిటిని. యాహ్! గైస్, ఎందుకింత ధైర్యంగా ఎందుకింత గట్టిగా చెప్తున్నాను అంటే, అరే బాబు! ఈ 5 ఇయర్స్‌లో నేను అర్థం చేసుకుంది ఇదే. రిస్క్ రివార్డ్ రేషియో నేర్చుకోండి. ఒక ఎంట్రీ పెట్టేటప్పుడు రిస్క్ ఎంత? రివార్డ్ ఎంత? రిస్క్ ఇన్ కేస్ మనకి రివార్డ్ వస్తే ఆ రివార్డ్
ఎన్ని ఎస్ఎల్స్‌ని కవర్ చేయగలుగుతాది? ఓకేనా? ఇన్ కేస్ మనకి ఎస్ఎల్ హిట్ అయితే మన క్యాపిటల్ ఎంత పోతుంది? సపోజ్ అనుకుందాం. ఇప్పుడు నాకు ఈ ఎంట్రీలో 250 పాయింట్స్, 270 పాయింట్స్‌లో ఎస్ఎల్. ఓకే. ఫైన్. నాకు ప్రాఫిట్ ఎంతొచ్చింది? 600 పాయింట్స్. సో, ఈ 600 పాయింట్స్ నాకు ఆల్మోస్ట్ 2 ½ ఎస్ఎల్స్‌ని కవర్ చేస్తుంది. అర్థమైందా? ఒక్క టార్గెట్ హిట్ అయితే ఆల్మోస్ట్ 2 ఆర్ 2 ½ ఎస్ఎస్‌ని కవర్ చేస్తుంది. అదే గేమ్ అంటే. అలానే ఉండాలి. అలా నీకు దొరికితేనే నువ్వు ఎంట్రీ అవ్వాలి. లేదా గమ్మున కూర్చోవాలి. చూస్తూ ఉండాలి. నేను కూర్చోలేదా? ఇప్పుడు మే 1 నుంచి మే 17 వరకు ఎవ్రీడే మార్కెట్ చూస్తూ ఉంటాను. మనకి ప్రీవియస్‌గా మీరు చూసారు అంటే ఆల్మోస్ట్ ఒక 8 డేస్ ఈ మంత్‌లో మనం ఎంట్రీస్ అయితే తీసుకోలేదు. గమ్మున చూస్తూ ఉన్నాను మార్కెట్ నేను. ఎందుకు తీసుకోలేదు? ఎవ్రీడే ట్రేడ్ చేయాలని రూల్ లేదు. సో, నీకంటూ ఒక ప్రాపర్ సెటప్ ఉండాలి. ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్ రేషియో ఉండాలి. ప్రాపర్‌గా రిస్క్ మేనేజ్‌మెంట్‌ని చేయాలి. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి? ఎక్కడ అవ్వాలి? ఏది చేయాలి? ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోకుండా జస్ట్ క్యాండిల్ పైకెళ్ళిపోతుంది ఎంట్రీ. క్యాండిల్ కిందకెళ్ళిపోతుంది సెల్. ఓకే. ఫైన్. నేను అర్థం చేసుకుంటాను. నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను. అందుకే మీకు చెప్తున్నాను. నొక్కి, నొక్కి, నొక్కి చెప్తున్నాను. రిస్క్ రివార్డ్ రేషియో, రిస్క్ రివార్డ్ రేషియో, రిస్క్ రివార్డ్ రేషియో. ఓకేనా? 1:1 చేయకండి. ఆపేయండి. వేస్ట్. నేను చెప్తున్నాను గదా! 1:1 వేస్ట్. 1:2 అట్‌లీస్ట్ 1:3 అలాంటి సెటప్స్ దొరికితేనే ఎంట్రీ అవ్వండి. లేదా చిల్ చూస్తూ ఉండండి. మంత్‌లో ఒక 1 ఆర్ 2 టైమ్స్ తగిలినా మంత్ మొత్తం ప్రాఫిటే గదా నువ్వు. కదా! ఎందుకు రోజు ట్రేడ్ చేసి, రోజు చార్జెస్ ఇచ్చి, రోజు ఓన్ ఎందుకు రిచ్ చేయాలి? మనమెందుకు లాస్ అవ్వాలి? సో, అర్థం చేసుకోండి గైస్. ఇవన్నీ మీకు అర్థం కావాలి అనుకుంటే, మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే, సో, డెఫినెట్‌గా టెలిగ్రామ్ ఛానెల్ ఉంది మనకి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడికొచ్చి మీరు ఆ గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌ని ఎవరినైనా అడగండి. 1 కనెక్షన్ మీరు పెట్టుకొని అడగండి. సో, ఎలా ఉంటుంది మన అనాలిసిస్? ఎలా ఉంటుంది రిస్క్ రివార్డ్ రేషియో అడగండి. ఎలా ఉంటుంది అనాలిసిస్ కాదు. ఎలా ఉంటుంది రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అని అడగండి. వాళ్ళు క్లియర్‌గా చెప్తారు మీకు. ఓకేనా? యాహ్! గైస్ థాంక్ యూ.